గుజరాత్ లో దారుణం జరిగింది. ప్రేమించిందని 18 ఏళ్ల కూతురిని చంపాడు ఓ తండ్రి. ప్రియుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ ఘటన బనస్కాంత జిల్లా దంతియా గ్రామంలో చోటు చేసుకుంది. వడ్గాండా గ్రామానికి చెందినటువంటి హరీష్ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తితో చంద్రిక అనేటువంటి ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులే ఇప్పుడు పైన చంద్రికని హతమార్చిన తన తండ్రి, కింద కనిపించినటువంటి సేందాబి పటేల్ ఆ వ్యక్తే తన కూతుర్ని హతమార్చాడు. అయితే కూతురు ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అదే పేరెంట్స్ ఆ పెళ్లిని ఒప్పుకోలేదు. అయితే అయినప్పటికీ కాదు కూడదనుకొని అటు తల్లిదండ్రులని పక్కన పెట్టేసి ఆ వ్యక్తితో అహ్మదాబాద్ పారిపోయింది చంద్రిక. అక్కడ సహజీవనం చేస్తోంది. జూన్ 12వ తేదీన రాజస్థాన్లో చంద్రికను పట్టుకున్నారు ఆ బంధువులు. అయితే ఆ బంధువులు తర్వాత చంద్రికని ఇంటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే హరీష్ అక్కడ ఉన్న తర్వాత హరీష్ పైన కూడా ఫిర్యాదు అందించారు. పాత కేసుల్లో హరీష్ జైలుకి వెళ్ళిపోయాడు. జూన్ 21న విడుదలైపోయాడు. తర్వాత జూన్ 17న తనను చంపేస్తారని మెసేజ్ చేసిందట చంద్రిక. అంటే ఆయన పాత కేసుల్లో జైల్లో ఉండగానే మెసేజ్ వచ్చింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మెసేజ్ చూసుకొని గుజరాత్ హైకోర్టులో హరీష్ హెబియస్ కార్పస్ దాఖలు చేశారట. దీంతో ఆ హెబియస్ కార్పస్ అసలు విషయం బయటపడి జూన్ 24న అర్ధరాత్రి చంద్రికని హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో తన కూతురు తను చెప్పే మాట వినడం లేదని, ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి మరో వ్యక్తిని ప్రేమించిందని, సహజీవనంలోకి ఆ వ్యక్తితో వెళ్ళిందని చెప్పి ఆగ్రహానికి గురైనటువంటి ఆ తండ్రి ఈ రకంగా ఆ కూతురు హతమార్చాడు. ఇంతకీ ఆ కూతురు వయసు ఎంత అనంటే ఇప్పుడే 17 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు పడ్డాయి. సో ఒక నెల క్రితమే తను పూర్తిగా మేజర్ అయింది. అంతలోనే ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డాడు. సో హరీష్ అనే వ్యక్తి తన మొదటి నుంచి కూడా ప్రేమిస్తోందట. తన మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తోందట. మేజర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది అంతే. సో ప్రస్తుతానికి 18 ఏళ్ళ ఆ కూతురును తండ్రి చాలా దారుణంగా హతమార్చడం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ విషయం ఎలా బయటపడింది అని అంటే కనుక తన ప్రియుడు ఎవరైతే హరీష్ ఉన్నాడో జూన్ 17న తన ఫోన్కి మెసేజ్ చేసింది. బయటికి జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసుకొని అప్పుడు హెబియస్ కార్పస్ దాఖలు చేశారట గుజరాత్ హైకోర్టులో. హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే అసలు విషయం బయటపడింది. సో హెబియస్ కార్పస్ అంటే మీ అందరికీ తెలిసిందే, బహుశా సినిమాలో కూడా చూసే ఉంటారు మీరు, జై భీమ్ లాంటి సినిమాల్లో చూసుంటారు. సో హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు, ఒకరిపై అనుమానం ఉంది, ఆ వ్యక్తిని కనిపెట్టి తీసుకురండి అని చెప్పడమే హెబియస్ కార్పస్గా మనం అభివర్ణించాలి.